మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఓ మహిళ ఐఏఎస్పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అధికారుల మీద అబండాలు వేయటం సరికాదన్నారు. ఇక రేటింగ్లు వ్యూస్ కోసం అవాస్తవాలు చేయటం సరికాదని మండిపడ్డారు. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని, మంత్రులపైనే కాదు సీఎం పైన దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సావిన్ అందిస్తారు. సావిన్, మంత్రులపై ఇటీవల వస్తున్న వార్తలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఆరోపణల వెనుక కారణాలేంటి? ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ మహిళా ఐఏఎస్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎవరు ఆ ఐఏఎస్ మహిళ? ఇటీవల వరుసగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి వార్తలపై రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ గేట్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తమ సొంత ఊళ్ళకి వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విషయంపైనే మరోసారి ఇటీవల కాలంలో మహిళా ఐఏఎస్ అధికారులతో పాటు అదేవిధంగా మంత్రులపై వస్తున్నటువంటి వార్తలు, ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ముఖ్యంగా మహిళా అధికారుల మీద కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తలను ఖండిస్తున్నానంటూనే ఐఏఎస్ ఉద్యోగం రావడం అనేది చాలా అంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఐఏఎస్ అధికారులపై అబాండాలు వేయడం కరెక్ట్ కాదంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా ఐఏఎస్ అధికారుల బదిలీలు అనేవి మంత్రుల స్థాయిలో ఉండవు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తుంటారు. ముఖ్యమంత్రి పేషి నుంచే, సీఎంఓ పేషి నుంచే ఐఏఎస్ అధికారుల బదిలీ జరుగుతుందంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మరోవైపు రాజకీయ నాయకుల మీద సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి మీద కూడా వార్తలు వేశారు. సీఎంఓలో ఒక మహిళ పెత్తనం చేస్తున్నారంటూ వార్తలు వేశారు. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రి మీద వార్తలు వేశారు. ఇప్పుడు నల్గొండ జిల్లా మంత్రి అంటూ వార్తలు వేస్తున్నారంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మరోవైపు ఈ అంశంపై డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఫిర్యాదు చేశాము, రిపోర్టు తెప్పించుకుంటున్నాము. రిపోర్టు తెప్పించుకున్న తర్వాత సంబంధిత ఎవరైతే వార్తలు వేశారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సిఫార్సు చేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదిలి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాను, నా కుమారుడిని పోగొట్టుకున్నాను, కొడుకు పేరుతో నల్గొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాపైన ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 6 సార్లు ఇప్పటి వరకు నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను, ₹1 ఖర్చు పెట్టకుండా 2019లో భువనగిరి ఎంపీగా గెలిచాను, తప్పుడు వార్తలు వేసి ఏం సాధిస్తారంటూ కూడా ప్రశ్నించారు. మరోవైపు మానసికంగా ఇబ్బందికి గురి చేయడం కరెక్ట్ కాదు, ఇట్లాంటి వార్తలు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తాయంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మరోవైపు డీజీపీ నివేదిక వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీ పైన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై నా వద్దకు రావద్దని సినిమా నిర్మాతల మండలి వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. పుష్ప 2 చిత్రంలో ఒక మహిళ చనిపోయింది, బెనిఫిట్ షో ప్రీమియర్ షో విషయంలో వెంటనే స్పందించి నేను సొంతంగా 25 లక్షలు చెల్లించాను. ఆ రోజు నుంచి బెనిఫిట్ షోలు, టికెట్స్ పెంపు నేను చేయనని స్పష్టంగా వారికి చెప్పాను. రాజాసాబ్, చిరంజీవి సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షో టికెట్ ధరలు నేను పెంచలేదంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాకు సంబంధం లేదు, ఎవరు సినిమా టికెట్లు పెంచారో కూడా నా దృష్టికి రాలేదు, నాకు తెలియదు అంటూ కూడా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా టికెట్ల పెంపు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక మరోవైపు నాపైన దుష్ప్రచారం చేసి క్యారెక్టర్ ను తీసే విధంగా వార్తలు వేసే బదులు ఇప్పటికైనా నన్ను ఇబ్బంది పెట్టడం కంటే ఇంత విషయం ఇచ్చి చంపండి అంటూ కూడా కోమటిరెడ్డి కొంత ఆవేదన పూరితంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ కనబడుతుంది. ఇటీవల కాలంలో తెలంగాణ సీఎంఓతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యులను తెలంగాణ రాష్ట్ర మంత్రులను టార్గెట్ చేస్తూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడం జరిగింది. దీనిపైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రోడ్ల భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి కామెంట్స్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇంతటితో అసత్య ప్రచారాలు చేయడం, దుష్ప్రచారాలు చేయడం, అదేవిధంగా మహిళా ఐఏఎస్ అధికారులు కావచ్చు, మహిళలను ఇందులో లాగి వారిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా
వార్తలు వేయడం ఆపాలంటూ కూడా మీడియా వారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఓకే సవిన్, ఇప్పుడు సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిసెంబర్ 12న ప్రకటించారు. అయితే సాక్షాత్తు మంతే ప్రకటించాక ధరల పెంపు మెమోలు ఎలా జారీ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏమంటున్నారు? మంత్రి చెప్పారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి రాజాసాబ్ కావచ్చు, చిరంజీవి సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షో టికెట్స్ ధరలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కావచ్చు మా శాఖ నుంచి మేము పెంచలేదు, నా వద్దకు రావద్దని గతంలోనే పుష్ప 2 సినిమా సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలో నా వద్దకు సినిమా టికెట్ల రేట్లు పెంచాలని రావద్దు, అదేవిధంగా బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు అడగడానికి నా వద్దకు రావద్దంటూ గతంలోనే చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళు నా వద్దకు రావడం లేదు. ఇప్పుడు సినిమా టికెట్ల ధరలు కూడా ఎవరు పెంచారు, బెనిఫిట్ షోలు ఎవరు పర్మిషన్లు ఇచ్చారో కూడా నాకు తెలియదు, నా దృష్టికి రాలేదంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన అంశాలన్నీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు వీటికి సంబంధించిన వ్యవహారాలని చూస్తున్నారు. నేరుగా సీఎంఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో సీఎంతో మాట్లాడి సినిమా రంగానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దిల్ రాజు నేరుగా సీఎంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఓకే సవిన్, ఇప్పుడు టికెట్ ధరలపై పెంపుపై నా దగ్గరికి రావద్దు అని అనడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడంలో ప్రతిపక్షాల నుండి ఎలాంటి విమర్శలు వస్తున్నాయి? అంటే ప్రతిపక్షాలకి ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉందా? అంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఈ మాటలు మాట్లాడడం వెనుక కారణాలేంటి? అంటే సినిమా టికెట్లకు సంబంధించి పుష్ప 2 సినిమా విషయంలో కొంత గందరగోళం చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక సంచలనమైన విషయంగా మారింది. ఆ విషయంలో పుష్ప 2 సినిమా విషయంలో అక్కడ సంజయ్ థియేటర్ లో జరిగినటువంటి ఘటనల ఆధారంగా కేసులు నమోదయ్యాయి. పుష్ప 2 సినిమా హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. దీనిపైన అప్పట్లో కొంత ప్రభుత్వం పైన లేకపోతే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం పైన అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుందంటూ ప్రచారం జరిగింది. దీనిపైన విపక్షాలు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. సీఎం పేరు ఒక సినిమా ఫంక్షన్ ఒక ఫంక్షన్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో సీఎం పేరు విషయంలో అల్లు అర్జున్ చేసినటువంటి కొంత తప్పు చోటు చేసి అల్లు అర్జున్ వ్యాఖ్యల నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందంటూ కూడా కొంత ఇతర విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షో టికెట్ల ధరల పెంపు విషయంలో కావచ్చు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోమంటూ అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఉన్నట్టుండి కొన్ని సినిమాలకు టికెట్ల ధరలు పెంచడంతో పాటు బెనిఫిట్ షోలకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం పట్ల విపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు విమర్శలు వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది, ప్రభుత్వం దీనిపైన ఏం చెప్తుందనేది చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవిన్.